జూలై నెల కన్యారాశి వారి రాశి ఫలితాలు. ఈ జూలై నెలలో కన్యారాశి వారు ఈ 3 విషయాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ఈ 3 విషయాల్లో మీరు మోసపోవటం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెలలో మీరు ఒకరిని కోల్పోతారు. అది ఎవరు? మీరు ఈ నెల ఏ 3 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంకా ఈ నెల మీరు కష్టాల నుండి, సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో 6వ రాశి అయిన కన్యారాశి భూతత్వాన్ని కలిగి ఉంటుంది. తార్కిక ఆలోచన, ఖచ్చితత్వం, సేవ మరియు ఆరోగ్యంపై ప్రతీక. కన్యారాశి వారు సాధారణంగా చాలా తెలివైన వారు, పరిశోధనాత్మక స్వయంభావం కలవారు, పరిపూర్ణతను కోరుకుంటూ ఉంటారు మరియు వివరాలపై చాలా శ్రద్ధ వహిస్తారు. వీరు సహాయపడడానికి ఇష్టపడతారు మరియు నమ్మకస్తులు. వీరు ఆరోగ్యము, పరిశుభ్రత పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. అయితే వీరు ఒక్కోసారి అతిగా విమర్శించేవారుగా, ఆందోళన చెందేవారుగా మరియు చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందించేవారుగా కనిపించవచ్చు. ప్రణాళికాబద్ధంగా పనిచేయటం వీరి బలం. కానీ కొన్నిసార్లు అతి విశ్లేషణ వల్ల నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం చేయవచ్చు. 2025 జూలై నెల కన్యారాశి వారికి చాలా కీలకమైనది మరియు కొన్ని తీవ్రమైన సవాళ్లను తీసుకువస్తుంది. ఈ నెలలో గ్రహాల సంచారం కన్యారాశి వారి జీవితంలో కొన్ని అప్రమత్తత అవసరమయ్యే పరిస్థితులను సృష్టించవచ్చు. ముఖ్యంగా కొన్ని విషయాలలో నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కొంతమందికి ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా కొన్ని కీలకమైన రంగాలలో. జూలై నెల కన్యారాశి వారికి ఆర్థికంగా పెద్ద నష్టాలను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు ఊహించని ఖర్చులు లేదా ఆదాయంలో గణనీయమైన తగ్గుదల ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది మీకు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ నెలలో మీరు ఆర్థిక మోసాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ లేదా నకిలీ పెట్టుబడి పథకాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక లాభాలను ఆశ చూపి డబ్బును అడిగే వ్యక్తులు లేదా సంస్థల పట్ల జాగ్రత్త వహించండి. తెలియని వారికి డబ్బు అప్పుగా ఇవ్వటం లేదా వారి తరపున హామీ ఇవ్వటం మానుకోండి, ఎందుకంటే అవి మీకు తిరిగి రాకపోవచ్చు లేదా మీరు అప్పుల పాలయ్యే అవకాశం కూడా ఉంది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీ నుండి డబ్బును వసూలు చేయడానికి ప్రయత్నించవచ్చు. శని 6వ స్థానంలో ఉండటం వల్ల అప్పులు పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారం చేసేవారికి ఈ నెలలో వ్యాపారంలో మందగమనం, పెద్ద ఆర్డర్లు రద్దు కావటం లేదా లాభాలు తగ్గటం వంటివి జరగవచ్చు. కొంతమంది ఉద్యోగస్తులకు జీతాలు తగ్గటం, ప్రోత్సాహకాలు నిలిపివేయటం లేదా ఊహించని విధంగా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇది మీకు ఆర్థిక భద్రతను కోల్పోయిన అనుభూతిని కలిగిస్తుంది. మీరు చేసిన కృషికి తగిన ఫలితం లభించకపోవచ్చు. ఈ ఆర్థిక నష్టాలు మీకు తీవ్ర ఆందోళన, నిరాశను కలిగించవచ్చు. ఈ నెలలో మీరు మీ ఆర్థిక నిర్వహణపై చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవాలి మరియు ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు చేయాలి. పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరినైనా గుడ్డిగా నమ్మి ఆర్థిక లావాదేవీలు నిర్వహించవద్దు. కుటుంబంలో ముఖ్యంగా తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా సన్నిహిత బంధువులతో తీవ్ర విభేదాలు తలెత్తవచ్చు. చిన్నపాటి అపార్థాలు పెద్ద తగాదాలకు, వివాదాలకు దారితీస్తాయి. ఆస్తి తగాదాలు లేదా ఆర్థిక విషయాలపై గొడవలు కుటుంబంలో శాంతిని దూరం చేయవచ్చు. కొంతమందికి కుటుంబంలో ఒక పెద్దాయన లేదా కీలకమైన వ్యక్తి నుండి మద్దతు కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది మీకు తీవ్ర మానసిక క్షోభను కలిగిస్తుంది, ఎందుకంటే మీరు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వారు మీకు దూరం కావచ్చు లేదా వారి సహాయం మీకు లభించకపోవచ్చు. వివాహితులకు వారి జీవిత భాగస్వామితో బంధం బలహీనపడవచ్చు. అపార్థాలు, నమ్మకం పోవటం లేదా మూడో వ్యక్తి జోక్యం వల్ల దాంపత్య జీవితంలో తీవ్ర సమస్యలు ఏర్పడవచ్చు. ప్రేమలో ఉన్నవారికి కూడా ఇదే పరిస్థితి. భాగస్వామితో అపార్థాలు, ఒకరిపై ఒకరికి అనుమానాలు కలిగి
ప్రేమ బంధం బలహీనపడవచ్చు లేదా తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ నెలలో మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి మీకు దూరం కావటం లేదా వారి పూర్తి మద్దతును కోల్పోవటం వంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది మీకు తీవ్రమైన భావోద్వేగ నొప్పిని కలిగిస్తుంది. స్నేహితులతో మీ బంధం కూడా దెబ్బతినవచ్చు. స్నేహితుల మధ్య అపార్థాలు, నమ్మక ద్రోహాలు జరగవచ్చు. పని ప్రదేశంలో సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో తీవ్ర విభేదాలు తలెత్తవచ్చు. మీలోని అతి విశ్లేషణాత్మక స్వభావం లేదా విమర్శనాత్మక వైఖరి ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు. ఒక సన్నిహిత స్నేహితుడు లేదా వృత్తిపరమైన సహచరుడు మీకు దూరం కావచ్చు లేదా మీరు వారి మద్దతును కోల్పోతారు. ఇది మీ సామాజిక మరియు వృత్తిపరమైన జీవితంపై ప్రభావం చూపుతుంది. జూలై నెల కన్యారాశి వారికి ఆరోగ్యపరమైన నష్టాలను తీసుకువస్తుంది. మీరు శారీరకంగా, మానసికంగా అలసటను అనుభవిస్తారు. ఇది మీ శక్తిని గణనీయంగా కోల్పోయేలాగా చేస్తుంది. పాత రోగాలు తిరగబెట్టడం లేదా కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తడం జరగవచ్చు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, అజీర్ణము, గ్యాసు, అల్సర్లు, చర్మ సమస్యలు లేదా నరాల బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చిన్నపాటి ఇన్ఫెక్షన్లు లేదా జ్వరాలు కూడా మిమ్మల్ని తీవ్రంగా బలహీనపరుస్తాయి. వైద్యులను సంప్రదించడంలో నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణమే వైద్య సలహా తీసుకోవటం మరియు సరైన చికిత్స పొందటం చాలా ముఖ్యం. మీరు మానసికంగా చాలా ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశకు లోనవుతూ ఉంటారు. నిద్రలేమి సమస్య తీవ్రం కావచ్చు. దీనివల్ల మీరు రోజంతా అలసటగా, చిరాకుగా ఉంటారు. మీలోని శక్తి స్థాయిలు తగ్గుముఖం పడతాయి. దీనివల్ల మీరు పనులను పూర్తి చేయలేకపోతారు. డిప్రెషన్ లక్షణాలు పెరగవచ్చు. ఇది మీ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది. మీకు ఏకాగ్రత లోపించవచ్చు మరియు నిర్ణయాలు తీసుకోవటం కష్టంగా మారవచ్చు. మీ స్వభావం చాలా విశ్లేషణాత్మకంగా ఉన్నప్పటికీ ఈ సమయంలో అతిగా ఆలోచించి ఆందోళన చెందే అవకాశం ఉంది. మీ రోగనిరోధక శక్తి బలహీనపడవచ్చు. దీనివల్ల మీరు సులభంగా వ్యాధుల బారిన పడతారు. ఈ నెలలో ఆహారము, పానీయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిసరాల శుభ్రతను పాటించాలి. వ్యాయామం, సరైన ఆహారం మరియు తగినంత విశ్రాంతి ఈ సమయంలో చాలా ముఖ్యం. కానీ వాటిని పాటించటం కూడా కష్టంగా మారవచ్చు. మీరు మీ సాధారణ ఉత్సాహాన్ని, శక్తిని కోల్పోతారు. ఇది మీకు నిరాశను కలిగిస్తుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల అడుగడుగునా జాగ్రత్త వహించాలి. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించడానికి వెనుకాడకూడదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానము, ప్రాణాయామం వంటివి చేయండి. మీకు ఆనందాన్ని ఇచ్చే పనులు చేయండి. ఒంటరిగా ఉండకుండా నమ్మదగిన వ్యక్తులతో మీ సమస్యలను పంచుకోండి. కన్యారాశి విద్యార్థులకు జూలై కొంత సవాళ్లుగా ఉండవచ్చు. ఈ నెలలో మీరు ఆర్థిక, ఆరోగ్య మరియు సంబంధాలలో కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది మీ చదువుపై ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. దీనివల్ల ఏకాగ్రత లోపిస్తుంది. పోటీలు ఉన్నప్పటికీ మీరు విజయం సాధించడానికి చాలా కృషి చేయాలి. చదువులో జాప్యాలు లేదా అడ్డంకులు ఎదురుకావచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యం లేదా నిరాశ కలగవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, లేదంటే అది మీ చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ సమస్యలు కూడా మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మొత్తంగా జూలై నెల కన్యారాశి వారికి కొన్ని తీవ్రమైన సవాళ్లు మరియు నష్టాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య మరియు సంబంధాల రంగాల్లో జాగ్రత్త అవసరం. కొంతమందికి ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి దూరం కావటం లేదా వారి మద్దతును కోల్పోవటం వంటి పరిస్థితి ఎదురు కావచ్చు. అయితే ఇది మీ జీవితంలో ఒక పరీక్షా కాలం అని అర్థం చేసుకోండి. ఈ సవాళ్లను ధైర్యంగా, ఓపికగా ఎదుర్కొంటే మీరు వీటి నుండి బయటపడగలుగుతారు. ముందుగానే అప్రమత్తంగా ఉండటం, జాగ్రత్తలు తీసుకోవటం మరియు ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండటం మీకు ఈ కష్టమైన నెలలో సహాయపడుతుంది. జూలై నెల కన్యారాశి వారికి కొన్ని సవాళ్లను తీసుకువచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు మరియు సంబంధాల్లో విభేదాలు ఎదురు కావచ్చు. ఇలాంటి పరిస్థితులలో విఘ్నాలకు అధిపతి, జ్ఞాన ప్రదాత అయిన వినాయకుడిని ఆరాధించడం కన్యారాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడిని ప్రసన్నం చేసుకోవటం వల్ల జ్ఞానము, వాక్చాతుర్యము మరియు విశ్లేషణాత్మక సామర్థ్యం పెరుగుతాయి. గణపతిని బుధుడు ఆరాధిస్తాడు కాబట్టి గణపతిని పూజించడం వల్ల బుధగ్రహ ప్రభావాలు కూడా అనుకూలంగా మారుతాయి. ఈ నెలలో మీరు ఎదుర్కొనే అడ్డంకులను తొలగించడానికి మరియు సానుకూల ఫలితాలను పొందడానికి వినాయకుడి ఆరాధన చాలా శక్తివంతమైన మార్గం.
వినాయకుడిని పూజించటం వల్ల మొట్టమొదటిగా కలిగే ప్రయోజనం విఘ్న నివారణ. ఏ పనిని ప్రారంభించినా గణపతిని పూజించటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం. జూలై నెలలో కన్యారాశి వారు ఆర్థికంగా, ఆరోగ్యంగా లేదా సంబంధాలలో ఎదుర్కొనే అడ్డంకులను అధిగమించడానికి ఇది చాలా సహాయపడుతుంది. మీ పనులలో ఆటంకాలు తొలగిపోయి అవి సజావుగా పూర్తవుతాయి. రెండవది, గణపతి జ్ఞాన ప్రదాత. కన్యారాశి వారు సహజంగానే తెలివైనవారు, విశ్లేషణ పరులు అయినప్పటికీ ఈ నెలలో మానసిక ఒత్తిడి వల్ల ఏకాగ్రత లోపించవచ్చు. వినాయకుడి ఆరాధన వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, తార్కిక ఆలోచన మెరుగవుతూ ఉంటుంది మరియు విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. మూడవది, గణపతి ఆరాధన మానసిక ప్రశాంతతను అందిస్తుంది. జూలై నెలలో కన్యారాశి వారికి ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, సంబంధాల సమస్యల వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన పెరగవచ్చు. వినాయకుడిని పూజించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, భయం తగ్గుతుంది మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి బలాన్ని ఇస్తుంది. కన్యారాశి వారు జూలై నెలలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి వినాయకుడి పటం లేదా విగ్రహం ముందు కూర్చొని పూజ చేయాలి. గణపతికి గరిక సమర్పించటం చాలా శుభప్రదం, ఎందుకంటే గణపతికి గరిక అంటే చాలా ప్రీతి. అలాగే ఎరుపు రంగు పువ్వులు, మోదకాలు లేదా లడ్డూలు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఓం గం గణపతియే నమః అనే గణపతి మూల మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ మంత్ర జపం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి, అడ్డంకులు తొలగిపోతాయి మరియు సానుకూల శక్తి మీలోనికి ప్రవేశిస్తుంది. బుధవారం నాడు గణపతిని ప్రత్యేకంగా పూజించటం మరింత శ్రేయస్కరం. ఈ ఆరాధనను శ్రద్ధ, భక్తి మరియు నమ్మకంతో చేయటం వల్ల మీరు జూలై నెలలో ఎదుర్కొనే సవాళ్లను సులభంగా అధిగమించి విజయాన్ని సాధించగలరు. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 7, 14, 16, 23, 25, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 9, 12, 18, 21, 27. ఇవి కన్యారాశి వారి జూలై నెల రాశి ఫలితాలు.